Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చెల్లెల వాళ్ళ ఇంట్లో ఫోర్త్ డే అని చెప్పాను కదా! ఆ రోజు వచ్చేసి సాటర్డే. నేనైతే ఎర్లీగా వెళ్దాము, డైరెక్ట్ మామనార్‌కి బస్సు ఉంటుందని చెప్పారు 5:00కి. నేను 4కి లేచి రెడీ అయిపోయాను. మా మరిది కూడా రెడీ అయిపోయాడు ఫ్రెష్ అప్ అయ్యి నన్ను బస్ స్టాప్‌లో దింపడానికైతే. మా మరిది బస్సు ఎక్కించి వచ్చాడు. తర్వాత ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ కదా 5:00కి జనాలు అంత ఎక్కువగా లేరు, చల్లగా ఉంది. తర్వాత వచ్చేసి ఇక నేను మార్నింగే బయలుదేరాను. ఎందుకంటే కొంచెం ఎండ బాగా అవుతుంది కదా సమ్మర్‌లో. అందుకనేసి ఇక చూడండి బస్సులో అయితే ఎవ్వరు లేరు. తర్వాత మంచిగా వచ్చేసాను. తర్వాత అక్కడ కాకపోతే నాకు డైరెక్ట్ బస్సు దొరకలేదు. తర్వాత మయమ్నార్‌కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా కొంచెం లాంగ్ అవుతుందిలేండి. అట్లా నుంచి మా ఊరు లాంగ్ అవుతుంది. వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కే వికారాబాద్ దగ్గర అవుతుంది. అట్లా మా ఊరికెళ్ళాలంటే కొంచెం లాంగే అవుతుంది. మయమ్నార్‌కి వెళ్ళాలి. మయమ్నార్ నుంచి వికారాబాద్ నుంచి పరిగి వెళ్ళాలి. పరిగి నుంచి మయమ్నార్ వెళ్ళాలి. మామ్నార్ నుంచి మా ఊరికెళ్ళాలి. ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్‌కి అనుకోండి ఒకటే బస్సు. తర్వాత వచ్చేసి ఇక జనాలైతే అక్కడక్కడ ఎక్కుతా ఉన్నారులేండి. ఎక్కువైతే బస్సు అయితే ఫుల్‌గా ఏం లేదు. నేను మయమ్నార్ రీచ్ అయిపోయాను. అప్పుడు టైం వచ్చేసి ఎంతో కాలేదు. 7:30 8 అయింది అంతే. మరి ఎండ కాకముందే ఇంటికెళ్ళిపోయానులేండి. ఎందుకంటే అప్పటికే బీభత్సంగా ఎండ ఉంది. ఇది మేలో కదా! ఇంక తర్వాత వచ్చేసి మా ఊరు బస్సు అయితే వచ్చేసింది. మళ్ళీ మా ఊరు బస్సు కూడా డైరెక్ట్ దొరకలేదులేండి. రోడ్ పైన దిగితే మా వారు వస్తానని చెప్పాడు. ఇంక తర్వాత వచ్చేసి జనాలు కూడా అంతగా ఎవ్వరు లేరు బస్ స్టాండ్. మార్నింగ్ టైం కదా! కొంచెము లేట్ అయ్యే కొద్దికి బస్ స్టాండ్‌లో ఫుల్ జనాలు అయిపోతారు. క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఇంక తర్వాత మా ఊరు బస్సు కూడా వచ్చేసింది. మా ఊరు బస్సు అంటే కొత్తకోట బస్సు, వనపర్తి ఏదైనా ఎక్కితే స్టేజ్ దగ్గర దిగిపోవచ్చు. ఇక్కడ మా వారు వస్తా అని చెప్పాడు. నేను మా ఊరికెళ్ళలేదులేండి. ఆ రోజు బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. కొంచెం అన్న వాళ్ళ ఊరికెళ్ళే పనుంది. అందుకనేసి బాబాయ్ వాళ్ళ ఊరికెళ్ళాము ఫస్ట్. మా ఊరికెళ్దామనుకున్న మార్నింగ్ కొంచెం వెళ్తే. కాకపోతే ఇక అప్పటికే టైం అయిపోయిందనేసి మా వారు అక్కడికే వెళ్దాము అని చెప్పాడు. ఇంక తర్వాత చూడండి ఊరు నుంచి మా వారైతే వచ్చేసాడు. ఇక నేను కూడా వచ్చి ఇంక అక్కడ కూర్చున్న ఒక 2 నిమిషాలు కాగానే మా వారైతే వచ్చాడు. మేము బాబాయ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. బాబాయ్ వాళ్ళ ఊరంటే మా పెద్ద ఆడబిడ్డ ఊరు అనమాట. బాబాయ్ ఎందుకంటా అంటే మా అత్త తమ్ముడు కాబట్టి నేను బాబాయ్ అంట. మా అత్త తమ్మునికే పెద్ద ఆడబిడ్డనిచ్చాము. కాకపోతే మా పెద్ద ఆడబిడ్డ లేదు, చనిపోయింది. తర్వాత మేము వెళ్ళంగానే మా రంజిత ఉంది. మా రంజిత అంటే కోడలు, మా కోడలు ఆడబిడ్డ కూతురు. నాకు పోయి వెళ్ళంగానే దోసెలేసి ఇచ్చింది. తిను అత్తమ్మ టైం అయిందనేసి. ఇంక నేను వెళ్ళంగానే దోసెలేసి పచ్చడి పెట్టేసింది. తర్వాత మేము టిఫిన్ చేసి అన్న వాళ్ళ ఊరికెళ్ళే పని ఉందని చెప్పాను కదా! ఇక నేనైతే వాటర్ బాటిల్ ఎండ అయితే చాలా అయిపోయింది. మా రంజిత నిమ్మ చెట్టు పెట్టి నిమ్మకాయలు కాపియాలని ఎంతో కోరిక. మా రంజిత కోరిక నెరవేరింది. నిమ్మకాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడు. అదే చూపుతా ఉన్నాను. అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. అక్కడ ఎంత ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి అన్న వాళ్ళ ఊరు. ఇక ఇక్కడ కూడా వచ్చేసాము. ఇదివరకు మామిడికాయలు చూపాను కదా ఒక వీడియోలో అంతకుముందు ఉగాదప్పుడు. ఇక ఇప్పుడు కూడా ఇదొక్కటి కొత్తగా వేశారు ఉయ్యాల. అప్పుడు లేదు ఉగాదప్పుడు, ఇప్పుడు వేశారు. ఇది మేలా వీడియో అనమాట. తర్వాత మామిడికాయలైతే అలాగే ఉన్నాయి. అన్న వాళ్ళ ఇంటికెళ్ళి తర్వాత మేము భోజనం అయితే అక్కడే చేసాము. భోజనం చేసి మళ్ళీ ఊరికెళ్ళిపోయాము. మా బాబాయ్ వాళ్ళ ఊరికెళ్ళిపోయాము. ఈ చెరువు అప్పుడైతే ఫుల్‌గా ఇక్కడ రోడ్ దాకా వాటర్ ఉండేది కదా! వర్షాకాలంలో మొత్తం వాటర్ అయిపోయినవి. మొత్తం ఎండిపోయింది. అక్కడ లాస్ట్‌కున్నాయి వాటరు. తర్వాత ఇక్కడ వడ్లు, వరి చేనులు కోస్తా ఉన్నారు. మిషన్‌లతోని తూర్పెత్తుతున్నారు. మళ్ళీ మార్కెట్‌కి పట్టేటోళ్ళు మార్కెట్‌కి పడతా ఉన్నారు. ఇంకా చేన్లున్నాయి. బాగా ఎండలో వచ్చాం కదా! నేనైతే కొద్దిసేపు పడుకున్నాను మళ్ళీ. ఇంక తర్వాత వచ్చేసి ఇంక పడుకొని మళ్ళీ సాయంత్రం టీ తాగేసి ఊరికెళ్ళిపోయాము. అప్పుడు మా ఊరికెళ్ళిపోయాము. మా రంజిత వాళ్ళు కూడా వాళ్ళు మయమ్నార్‌లో ఏదో పనుందని చెప్పారు. మార్కెట్‌కెళ్ళాలని చెప్పారు. సరేలే అందరం టీ తాగేసి బయలుదేరదాము. మేము అక్కడ పోతాం, మీరు ఇక్కడ పోదురంటే ఇక తర్వాత అందరం అయితే రెడీ అయిపోయాము. వాళ్ళు అక్కడ వెళ్తారు మయమ్నార్ వెళ్ళి కొన్ని సరుకులు ఇంట్లోకి సరుకులు తెస్తామని చెప్పారు.
ఇక ఇక్కడైతే అప్పుడు 4:30 ఎంత అయింది. ఇది ఎండ ఉందనేసి ఇక 4:30కి టీ తాగేసి అయితే బయలుదేరాము. ఈ తాళం చూడండి, మా అత్తమ్మ తాళం ఇది అనమాట. మా అత్తమ్మ ఉన్నప్పుడు ఊర్లో, మా పాతిల్లు ఉన్నప్పుడు ఊర్లో తాళం ఇదే ఉండే. అది అప్పుడు అత్తమ్మ చనిపోయినాక వాళ్ళు తీసుకెళ్ళారు అప్పుడు. తర్వాత వచ్చేసి ఇక్కడ రఘు, మా రంజిత సరుకులు దేనికైతే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మేము కూడా మా ఊరికి వెళ్ళిపోయాము. తర్వాత ఆ రోజు వచ్చేసి సాటర్డే అనమాట. ఇక వాళ్ళు అక్కడ మహబూబ్‌నగర్ వెళ్ళిపోయారు. మేము మా ఊరికెళ్ళేసి ఇక అప్పటికే 5:30 వస్తుందిలేండి టైం వచ్చేసి. ఇక అప్పుడు ఏమంతా ఇంక టీ కూడా తాగేసాం కదా! ఇక ఇల్లు కొంచెం చాలా రోజులే అయింది మా వారొచ్చి. ఇంక తర్వాత సారీ, మా వారు ఊర్లోనే ఉన్నాడు కదా! పెద్దగా ఇంక మంచిగానే ఉంటుంది ఇల్లు. ఎవరు లేకుంటేనేమో కొంచెం డస్ట్ అలా ఉంటుంది. ఇంక మా వారు అక్కడే ఉన్నాడు కాబట్టి నీట్‌గానే ఉంటది ఇల్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే ఇది ఏదో గుట్ట అంటారు ఊర్లో దగ్గర. తర్వాత వచ్చేసి చూడండి, మన సింహం గుట్ట వచ్చేసింది. సింహంలాగా ఉంటుంది దూరం నుంచి చూస్తే. తర్వాత వచ్చేసి మన ఇంటికైతే వచ్చేసాము మళ్ళీ. అప్పుడు ఉగాదప్పుడు వెళ్ళాను కదా! మళ్ళీ వెళ్ళాను. ఈసారి అయితే భలే వెళ్ళానండి. ఉగాదప్పుడు 15 డేస్ ఉన్నాను మన కొత్తింట్లో. తర్వాత 1 వీక్ ఉన్నాను. మళ్ళొకసారి 4 డేస్ ఉన్నాను. ఇది తర్వాత వెంకటయ్య అయితే ఇక్కడ సమ్మదన్న కూడా వచ్చాడు. మేము వచ్చామనేసి కాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. చీకటైతే పడిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నాకు కొంచెం రైస్ పెట్టుకున్నాను. మా వారికైతే దోసపిండి వేసిచ్చాను. చెల్లెలు దోసపిండి వేసిచ్చిందిలేండి బాక్స్‌కు. అదే దోసలు వేసిస్తా ఉన్నాను మా వారికైతే నైట్‌కు 2 దోసలు వేసిచ్చాను. చపాతీ అయితే చేయలేదు. దోస వేసిచ్చాను. చెల్లెలైతే పట్టి ఈ బాక్స్‌లో పెట్టిచ్చింది దోసపిండి. తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దోసనే వేసుకున్నామన్నమాట. తర్వాత వచ్చేసి ఇదిగోండి దోస కూడా వేసాను. మా వారి కాడికి వేసిచ్చాను నేను. నాకు రైస్ తినాలని ఉంది ఆ రోజు నైట్‌కి. రైస్ అయితే తిన్నాను నేను. దోస తినలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఏదో టమాటా పచ్చడి చేశాను. అక్కడ మిక్సీ లేదు కాబట్టి చెల్లెలు దోస పిండి వేసి ఇచ్చిందనమాట. ఇక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను పప్పు ఊరికెళ్ళి పప్పు వేసుకొచ్చాననమాట. మా రంజిత పప్పు పెట్టించింది. తర్వాత ఇక్కడ పచ్చళ్ళు కూడా ఉన్నాయి కొన్ని. ఏం పచ్చళ్ళు. తర్వాత వీడియో నచ్చితే ఒక లైక్.